బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన మరో కొన్ని ట్విస్టులు అయితే బయటకొచ్చాయి. ఇక ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేని విధంగా ఒక్కో కంటెస్టెంట్ హౌస్ నుండి బయటకొస్తున్నారు. ఇకపోతే టాప్ 2 కంటెస్టెంట్స్ మనకెప్పటినుంచో తెలిసిందే. తనుజ అలానే కళ్యాణ్. ఇక టాప్ 3లో ఉన్న కంటెస్టెంట్స్ అప్ అండ్ డౌన్ అవుతూ వచ్చారు. ఇక టాప్ 5లో సంజన గారైతే ఇప్పటికే హౌస్‌ని వదిలి బయటికి వచ్చారు. ఇక టాప్ 4 కంటెస్టెంట్ అయితే ఇది నిజంగా హార్ట్ బ్రేకింగ్ అనే చెప్పాలి. ఆల్ రౌండర్‌గా హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ, టాస్క్‌లు ఆడుతూ ప్రతి విషయంలో కూడా ముందడుగు వేసిన ఇమాన్యుయల్ టాప్ 4థ్‌లో ఎలిమినేట్ అయ్యి బయటకొస్తారని ఎవ్వరు ఊహించలేదు. టాప్ 4 కంటెస్టెంట్‌గా హౌస్ నుండి ఇమాన్యుయల్ అయితే బయటకొచ్చాడట. ఇక టాప్ 3 కంటెస్టెంట్‌గా డీమన్ పవన్. డీమన్ పవన్ సూట్ కేస్ తీసుకొని బయటికి వచ్చారా? రాలేదా? అన్నది మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. కాకపోతే బ్రీఫ్ కేస్ ఆఫర్ చేశారట డీమన్ పవన్, అలానే కళ్యాణ్, తనుజ వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు. అయితే ఇక సూట్ కేస్ పట్టుకొని రమ్మని డీమన్ ఫ్యామిలీ అయినా కనీసం మెసేజ్ ఇచ్చుంటే బావుండేది అనే ఫీలింగ్. ఇక కళ్యాణ్ ఫ్యామిలీ నుంచి అయితే కళ్యాణ్ మదర్ గారు కళ్యాణ్‌కి ఒక హింట్ ఇచ్చారట. ట్రోఫీయే మనకి కావాలి. డబ్బులు వద్దు. డబ్బులు తర్వాత కానీ ట్రోఫీ తీసుకొని నువ్వు బయటికి రావాలి అని చెప్పడమే కళ్యాణ్‌కి ఒక బిగ్గెస్ట్ హింట్ అంట అది. సో, అందుకనే కళ్యాణ్ ఒకవేళ టాప్ 3లో ఉన్నప్పుడు కళ్యాణ్ ఎక్కడ ఆ బ్రీఫ్ కేస్ తీసుకుంటారా అని చెప్పి చాలామంది కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే భయపడ్డారు. సో, కళ్యాణ్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు ట్విస్ట్ ఏంటి అంటే నిన్నటి వరకు ఈరోజు మార్నింగ్ వరకు కళ్యాణ్ విన్నర్ అన్నారు. కానీ ఇప్పుడు తనుజ విన్నర్ అని చెప్పి గట్టిగా వినిపిస్తుంది. సో, కళ్యాణ్‌కి బదులు తనుజ విన్నర్ అవుతే టాప్ 2లో కళ్యాణ్ ఉన్నాడు అనే టాక్ కూడా వినిపిస్తుంది. బట్ రేపు మనకి ఈ రిమైనింగ్ ఎపిసోడ్ షూట్ అనేది జరుగుతుంది కాబట్టి మనకి తెలీదు ఎవరు విన్నర్ అవుతారు అని. కానీ ట్రోఫీని లిఫ్ట్ చేయాల్సింది వీళ్ళిద్దరిలో ఒకరు అనైతే క్లారిటీ అందరికీ ఉంది. కానీ కొంతమంది కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తారు. కొంతమంది తనుజకి సపోర్ట్ చేస్తారు. కొంతమంది ఇప్పుడు ఏమంటున్నారంటే ఇద్దరికీ కలిపి ఆ అమౌంట్ అనేది షేర్ చేసేసి ఇద్దరికి 2 ట్రోఫీస్ ఇచ్చినా సరే వాళ్ళిద్దరు హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఎందుకంటే ఒకరికొకరు అంతగా సపోర్ట్ చేసుకుంటున్నారు అని చెప్పి. సో, నిజంగానే వీళ్ళిద్దరికీ క్యాష్ డివైడ్ చేసుకోండి అంటే కూడా ఇద్దరు ఆనందంగా యాక్సెప్ట్ చేస్తారేమో. ఒకరికొకరు అంతగా లైక్ చేస్తున్నారు. అంతగా ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తున్నారని చెప్పాలి. సో, వాళ్ళకి ఎలా అయినా సరే ఓకే అని చెప్పొచ్చు మేబీ. కానీ అలా ఇచ్చే అవకాశాలు లేవు. మీరు ఎవరు విన్నర్ అవుతారు వీళ్ళిద్దరిలో అని అనుకుంటున్నారో ఫుల్ క్లారిటీతో ఉన్నారో వాళ్ళ పేరుని కామెంట్ చేయండి.